హాయ్ ఫ్రెండ్స్, మొన్న అత్రపల్లి మా ఫ్రెండ్ ప్రయాసానికి వెళ్ళానని వీడియో పెట్టాను కదా. ఇలా తనైతే రిటర్న్ గిఫ్ట్ కింద సారీ పెట్టిందండి. నాకు చాలా బాగుంది కదా, కలర్ అయ్యి చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను ఎందుకు తీసానా అంటే బ్లౌజ్ కటింగ్ కోసం. ఇంట్లో మన పండగ కుట్టుకోలేని సారీస్ చాలా ఉన్నాయి, కాకపోతే ఈ సారీ నాకు బాగా నచ్చింది. రేపు ఉగాదికి ఇదే కట్టుకుందామని ఇంకా బ్లౌజ్ అయితే కుడదామనేసి లైనింగ్ టైప్ వేస్తాను ఉదయం. ఇంకా చాలా బాగుంది కదండి, సారీ అయితే బాగుంది చక్కగానే. పళ్ళుని అలాగే బ్లౌజ్ ఏమో ప్లేన్ వచ్చిందన్నమాట. చాలా బాగుంది కదండి, సారీ అంతా ఇలా వచ్చిందన్నమాట. బాగుంది కదా ఈ సారీ ఇచ్చింది. ఇప్పుడు దాకా అయితే పూతరేకులు అయితే చుట్టడం అయిందండి. ఇదిగో ఈ డ్రై ఫ్రూట్స్ పూతరేకులు, ఇవేమో బెల్లం పూతరేకులు అండి. అలాగే షుగర్, 3 రకాల పూతరేకులు చుట్టేసానండి. ఇవి అయితే 15. మార్నింగ్ అయితే చికెన్ పిక్కిలు కట్టేసి పంపేసాను. ఇవి అయితే బాబు వచ్చి పట్టుకెళ్తాడు అనమాట. మా వారి సెక్షన్ అయిపోయింది, ఆయన డ్యూటీ ఆయన చేస్తారు. ఇవన్నీ బాబు వచ్చి పట్టుకెళ్తాడు అనమాట. అయ్యాక 2 బ్లౌజులు అయితే కట్ చేసి ఉంచుకున్నాను. ఇలా కట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడు వీలవుతే అప్పుడు కుట్టేసుకోవచ్చు. కట్ చేయకుండా ఉంచాను, ఇంకా కటింగ్ కుట్టడం అవ్వట్లేదు. ఇలా కట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడు మనకి టైం దొరికినప్పుడల్లా చక్కగా కుట్టేసుకోవచ్చు కదా అని కట్ చేసి ఉంచుకున్నానండి. ఇలా జరుగుతుంది. ఇంకా ఇది అయిన తర్వాత అది అయిన తర్వాత ఇది, కానీ చాలా పెండింగ్ ఉండిపోయినాయండి. ఇంకా ఈ రోజు సారీస్ చూసి మీకు ఇసుకొచ్చేసింది, కట్టుకుని నాకు ఇసుకొచ్చేసింది. అందులో బ్లౌజులు కూడా బాగా జారిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. ఇంకా నాకు చిరాకు వచ్చింది, మా వారు కూడా బాగా తిడుతున్నారు. ఇంకా సరే అని కట్ చేస్తున్నాను, ఎప్పుడు అవుతాయి అప్పుడే అవుతాయండి.